మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాం. బిల్డర్‌ని అడుగుతాం. ఇదిగో నా దగ్గర 200 గజాలు ఉందయ్యా. ఇందులో నాకు మీరేమి ఎలా కట్టిస్తారంటే వాళ్ళు 2, 3 రకాలు 4, 5 రకాల డిజైన్స్ ఏస్తారు. అందులో మనం ఒక డిజైన్‌ని ఓకే జేస్తాం. దానికి ఎంత ఖర్చు అవుద్దో వాళ్ళు జెప్తారు. ఒక 25,00,000 అవుతది. లేకపోతే ఒక 50,00,000 ఖర్చు అవుతుందంటే, సరే 50కి ఇస్తాము. అలాగే ఇంకొక 5 గూడా ఇస్తాం. నాకు ఇవి సదుపాయాలుగా లేదు. ఓ 10 తగ్గిచ్చు. సదుపాయాలు తగ్గించడానికి వీల్లేదు. ఇట్లా బార్గెయిన్ చేస్తాం. ఫైనల్‌గా ఆ స్థాయిలోనే ఉంటది. అయితే గీతే మధ్యలో ధరలు పెరిగితే ఆ బిల్డర్ అడిగితే గనక ఇంకో రూ. 10 ఎక్కువిస్తాం. ఇక ఈవెన్ కన్సల్టెన్సీ ఏజెన్సీలతోనైనా అదే జేస్తాం. ఇది సహజ సిద్ధం. కానీ ప్రభుత్వపు సొమ్మంటే ఎట్లా ఉంటదంటే, ఒంటి మీద బట్ట మంది గాకపోతే ఊరంతా దేకేయమన్నట్టే ఉంటది. తాజాగా ప్రజా పద్దుల కమిటీ వాస్తవంగా అయితే గనుక ప్రతిపక్షం దానికి నాయకత్వం వహించాలి. ఒకప్పుడు పయ్యావుల కేసు సుదీర్ఘకాలం పాటు 5 సంవత్సరాలు ఇప్పుడున్న ఆర్థిక మంత్రి వైసీపీ టైంలో తనే ప్రజా పద్దుల కమిటీ చైర్మన్. ఇప్పుడు వాస్తవంగా ఆ చాయిస్ వైసీపీకి ఇవ్వాలి. ఒకప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆ పాత్ర పోషించేవాళ్ళు. ఆ తర్వాత ఆయన ఆర్థిక మంత్రి అయ్యారు. ఇప్పుడు ఆ రూట్‌లో ఇవ్వాలి. కానీ వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు గాబట్టి, ప్రజాపద్దుల కమిటీ గూడా తీసుకెళ్ళి జనసేనకిచ్చారు. ఇప్పుడు ఆ జనసేన, వైసీపీ, టీడీపీ అందరూ కూడా నిన్న రైజ్ చేసినటువంటి అందరూ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలే ప్రజాపద్దుల కమిటీ అంటే. వాళ్ళు రైజ్ చేసిన పాయింట్ ఇదే. డీపీఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు. పట్టిసీమతో పాటుగా ఇతర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఏవైతే డీపీఆర్‌లో పేర్కొన్న దానికి మూడింతలు, నాలుగింతలు డబ్బులిస్తున్నారు. ఎందుకిది? ఎవరి కోసం? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ గూడా తప్పుగా పట్టింది మీరు చేసిన అధిక చెల్లింపులు అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించుకొచ్చారు. ఇది వైసీపీ ఎమ్మెల్యే కాస్త గట్టిగానే అడిగారు. అంతా బానే ఉంది గానీ నాకు అర్థం కానిదేంటంటే 5 సంవత్సరాలు అధికారంలో ఉంది వైసీపీ. పట్టిసీమ కట్టిన తర్వాతనే. పట్టిసీమ కట్టింది 2019కి ముందే. మరి అప్పుడెందుకు ఆ రోజున ఏ యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు ఉపన్యసిస్తే ప్రయోజనం ఏంటి?